హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేషన్ బియ్యంతో నార్మల్గా మనం దోశలు, సంగటి చేసుకుంటాం కదా. అయితే ఈ రేషన్ బియ్యం ఇవాళ సంగటి చేద్దామని నానబెడితే ఇందులోకి ఈ బియ్యం అంతా ఇట్లా పైకి తేలినాయి. ఏంది ఇట్లా ఉన్నాయంటే ఇందులో కొన్ని బలహీనమైనటివి ఇలా పైకి తేలుతాయని, నార్మల్గా బలహీనంగా ఉండే ఆ గింజలు అనేవి పైకి తేలుతాయి కదా. సరే చూద్దాం ఏంది ఇట్లున్నాయని చూస్తే ఇందులో కొన్ని ప్లాస్టిక్ గింజలు కలిసి ఉన్నాయి. అందరు అంటుంటారు కదా ప్లాస్టిక్ బియ్యం అని. అది నేను ఇప్పుడే చూడడము అస్సలు చాలా ఇది ముట్టుకుంటేనే దీనికి తెలిసిపోతుంది. నార్మల్ బియ్యం వెంటనే తునిగిపోతుంది. ఈ ప్లాస్టిక్ బియ్యం అనేది కొంచెం టైం పడుతుంది తునగడానికి. అది నాని 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 తర్వాతనే అది తునుగుతుంది. స్టోర్ బియ్యం వండుకునేటప్పుడు బీ కేర్ఫుల్ అండి. చూసి వండుకోండి. బాగా ఒకటికి 3-4 సార్లు కడిగి చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.